ఓకే మాస్టర్స్, ఈ శ్లోకం మనకేం చెప్తుందంటే 5వ అధ్యాయంలో 27వ శ్లోకం, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యన్ చక్షువై, అంటే కళ్ళు. చక్షు అంటే మన చర్మానికి ఉన్న కళ్ళు. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే శివాలయానికి మనకి ఎంత దగ్గర సంబంధం ఉందో ఈ శ్లోకంలో చెప్తున్నాడు మనకి. కానీ మనకి ఏ రోజు శివాలయం అర్థం కాదు, అభిషేకం తప్ప. కర్రన పోవాలా, ధన్నుమని నీళ్ళు పోయాలా, ఇట్లా అనుకోవాలా, ఇంత తాగాల, రావాలి. అందులో ఏమేమి ఉందో తెలుసుకుందామని చెప్తున్నాడు ఇక్కడ. చక్షుష్వైవాంతరే భ్రువోహ ప్రాణౌ, అంటే ప్రాణ అపాన. ప్రాణ అంటే సూర్యనాడి, అపాన చంద్రనాడి. సూర్య చంద్రులు మన ముక్కులో ఉన్నారండి. నవగ్రహాలలో వాళ్ళిద్దరండి. ఇక్కడ నాలుక మీద ఎవరు ఉంటారు? శనీశ్వరుడు కూర్చుంటాడు. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి. మనం మాట్లాడిన ప్రతి మాట కర్మగా మారి శనీశ్వరుడు మన జోలికి రాకుండా చూసుకోవాలి. మరి శనీశ్వరుంది తప్ప మనదా? ఆయన జోలికి వచ్చేటట్టు చేసుకుంటుంది మనమే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం, మాట మీద ధ్యాస లేదు. మాట్లాడంత అయిపోయినాక అయ్యో అప్పుడు ధ్యాస వస్తుంది. ఆ ధ్యాస అప్పుడు రావద్దు, ముందు రావడం కోసమే అంతర్శుద్ధి ఉంటే ముందొస్తుంది. అన్నింటికి అంతర్శుద్ధి లేదు. అంతర్శుద్ధి కోసమే ఆత్మ ప్రయాణం చెయ్యాలి. ఆత్మ ప్రయాణం పేరే ఏంది? ధ్యానం. ధ్యానం అంటే ఏమని చెప్పినా విడదీసి చెప్పిన కదా. ధ్యానం అంటే ఏమిటి? ది ప్లస్ ధ్యానం అని చెప్పానా లేదా? ధ్యానం అంటే ఏంటిది? ది ప్లస్ ధ్యానం. ది అంటే ఆత్మ, ప్లస్ ధ్యానం అంటే ప్రయాణం. ధ్యానం అంటే ఏంది? ఆత్మ ప్రయాణం చెయ్యాలి. చేస్తే ఏమైతుంది? ఏమైతుంది? అంతర్శుద్ధి జరుగుతుంది. వెరీ గుడ్ మేడం. ధ్యానం చేస్తే ఆత్మ ప్రయాణం అవుతుంది. ఆత్మ ప్రయాణం వల్ల ఏమైతుంది? అంతర్శుద్ధి ఎందుకు అవుతుంది? మరి చూసారా, మీ మైండ్లు ఇంకా వెలుగుతలేవు. ఆత్మ అనే ఉంది కాబట్టి ధ్యానం చేస్తే అంతర్శుద్ధి అయితే అని చెప్తున్నారు కదా. ఎందుకు అంతర్శుద్ధి అయితే అంటే అంతరంగంలో ఆత్మ ఉంది కాబట్టి. ఆత్మ శుద్ధి కాగానే ఏమైతుంది? మాట మీద ధ్యాస వస్తుంది. అప్పుడు శనీశ్వరుడు మన జోలికి రాడు. ఎవరు రారు అప్పుడు? యముడు కూడా రాడు అని మనకు భజగోవిందంలో ఆదిశంకరాచార్యుడు చెప్పిండు. అంటే మనకి ఏముండాలి? అంతర్శుద్ధి ఉంటే ఓళ్ళు మన జోలికి గట్టిగా కొట్టాలి. అంతర్శుద్ధి ఉంటే మన జోలికి ఎవరు రారు. కాబట్టి మనకి ఫస్ట్ మనసు శుద్ధే లేదు. మనసులో ఏమేమి ఉన్నాయి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఉన్నాయి. కాబట్టి వాటిని తొలగించుకొని ఆత్మశుద్ధి ఆత్మ దగ్గరికి వెళ్ళడమే ధ్యానం. అందుకనే ఫస్ట్ అంతర్శుద్ధి కావాలి. అంతర్శుద్ధి అని ఎందుకు అన్నామంటే మనస్సు కూడా లోపలనే ఉంది, ఆత్మ కూడా. ఇంకా డీప్గా చెప్పాలంటే మీరు బ్లాక్ అయిపోతారు. అది చెప్పద్దు. ఎందుకంటే మళ్ళీ ఆ గురువులు అట్లా చెప్పేస్తారు. మళ్ళీ రెండు వేరే అంటే వేరు కాదు అని చెప్తాడు గురువు. డీప్ నాలెడ్జ్ అది. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు? చక్కగా చెప్తున్నాడు చూడు. శబ్ద స్పర్శాది బాహ్య ఇంద్రియాలు అంటే మన యొక్క ఇంద్రియాలని, మన ఇంద్రియాలు ఏం చేస్తాయి? ఏదన్నా జరిగిందంటే చోలడిపోతాయి, కండ్లడిపోతాయి, కాళ్ళు కూడా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇంద్రియ విషయాలని ఏదైతే చూస్తున్నావో, ఏదైతే వింటున్నావో ఇవన్నీ కూడా
ఇంద్రియ విషయాలే కదా, ఇంద్రియాలే కదా వినేటి. అవి బయట నుంచి బయటకే నెట్టేయి. ఏదిన్నావా ఇను, కానీ బయటకు వాడే, లోపలికి వేసుకోకు అంటున్నది గీత. గీతకు ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. అసలు మనల్ని అడుగడుగునా కాపాడుతుందండి ప్రతి శ్లోకంలో. చూడండి, ఇప్పుడు మనకు ఒకళ్ళు వచ్చి వేరేళ్ళ గురించి చెప్తారా చెప్పరా అమ్మ? పక్కింటామె వచ్చి ఎదురింటామె గురించి చెప్పినప్పుడు నువ్వు ఆ విషయాన్ని ఏం చేయాలా? బయట నుంచి విన్నట్టే వినాలా, విననట్టుగా ఉండి బయటకు వాడేయాలి. లోపలికి తీసుకొని దాన్ని తీసుకుపోయి మోసుకొని మళ్ళీ ఎదురింటి ఆమెకి చెప్పకు అని చెప్తుంది గీత. చూడండి, విషయాలని బయట నుంచి బయటకే నెట్టివేసి ధ్యాసను, మీ లోపల ఉన్న ధ్యాసను భృగిటి మధ్యలో, భ్రూమధ్యంలో, ఏడుంది మీ భ్రూమధ్యం, రెండు కను. మీరు మాట్లాడద్దమ్మా, మీరు సీనియర్ మాస్టర్లు, వీరు కొత్త వాళ్ళు మాట్లాడాల్సిన క్లాస్ ఇది. అర్థమైందా? మీరు తాళం వేసుకోండి నోరుకి, మీకు తెలుసు కాబట్టి. వాళ్ళు ఆలోచించాలి. భ్రూమధ్యం, అవును మేడం అడిగింది ఎక్కడుంది? వాళ్ళు ఆలోచిస్తే తప్ప వాళ్ళ మెదడికి మేత పెట్టినట్టు కాదు కదా. ఓకేనా మేడం? మనం మూసుకుందాం, వాళ్ళు కొంచెం ఓపెన్ చేయాలి, ఆలోచన రావాలి. అవును భ్రూమధ్యం ఎక్కడుంది, అప్పుడు అర్థమవుతుంది. రెండు కనుబొమ్మల మధ్యలో భ్రూమధ్యం, భృగిటి మధ్య స్థానం అంటాం. మరి ఏమంటున్నాడు? మీ ధ్యాసను అంటున్నాడు. ఇప్పుడు మనం చేసింది అదే కదమ్మా. మన ధ్యాసను అంతా ఏం చేసినాం? ఇక్కడ దృష్టిని నిలిపినాం, ధ్యాసని ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి మొదలవుతున్న మన శ్వాసని గమనిస్తున్నాం. అదే చెప్తున్నాడు, భూమధ్యంలో నిలిపి నాసికా రంధ్రాల ద్వారా. నాసిక అంటే ఏంటిది? కొత్తోళ్ళే మాట్లాడాల. ముక్కు, రంధ్రాలు అంటే ముక్కుకున్న రంధ్రాలు. నాసికా రంధ్రాల ద్వారా చలిస్తున్నా అంటే సంచరిస్తున్నా అంటే వస్తువు పోతూ ఉన్నా. చూడండి, చలిస్తున్నా అంటే మనకు అర్థం కాదు, ఒక్కొక్క లచ్చి చెప్పేదంట. చలి పెడుతుంది అన్న అంటే చలిస్తున్నా అంటే లోపలికి వెళ్తూ బయటకు వస్తూ సంచరిస్తున్నా, ప్రవహిస్తున్నా. ఆ యొక్క ప్రాణ అపాన అంటే సూర్యుడు, సూర్యనాడి, చంద్రనాడి ఇంట్లో లోపల మనకు ఉంటుందండి. ఆ లోపల ఉచ్ఛ్వాస నిశ్వాస ఏదైతే శ్వాసలు ఉన్నాయో. మరి ఉచ్ఛ్వాస అంటే ఏంటిది? కొత్తోళ్ళు మళ్ళా ఉచ్ఛ్వాస అంటే ఏంటిది? అన్నం బరబరే కాదండి. ఉచ్ఛ్వాస అంటే ఆక్సిజన్, అంటే మన ప్రాణాన్ని నిలిపే శక్తి. ఉత్తుత్త కాదది. ఉచ్ఛ్వాస అంటే ఏంటిది? మన ప్రాణాన్ని నిలిపే ఆక్సిజన్, ఒక శక్తి. మరి నిశ్వాస అంటే మన లోపల ఉన్న మైలని. చూడండి, మన శ్వాస లోపలికి ఏం చేస్తుందంటే మనలోని మైలని బయటకు తీసుకొచ్చేదే నిశ్వాస. అదే కార్బన్ డైఆక్సైడ్. అదేం చేస్తుంది? చెట్టుని తీసుకుంటుంది. చెట్టు మన యొక్క నిశ్వాసం తీసుకుంటుంది, అదేమో మనకి ఉచ్ఛ్వాసని ఇస్తుంది. ఎంత అద్భుతం ఉందో చూడండి శ్వాసలో. అందుకే శ్వాసలో కాయ టూపిరిలో గని ఉంది, గని ఉంది అని చెప్పుకుంటామైనా కూడా మనకెక్కలే. అందుకని ఇక్కడ భృగిటి మధ్యలోని ధ్యాసను నిలిపి నాసికా రంధ్రాల ద్వారా ప్రవహిస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను, అంటే మన యొక్క శ్వాసని వాయువులని రెండుగా ఉన్నాయి కదండి, విడివిడిగా రెండుగా ఉన్నాయి. ఏం చేయమంటుండంటే సమానం చేయమంటుండు, ఒక్కటి చేయమంటుండు. సాధ్యమవుతుందా కాదా? కాకపోతే ఇంట్లో ఎందుకు ఇస్తాడండి? అంత డౌటా? అయితేనే కదా బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ప్రాణాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలని రెండుగా ఉన్న వాటిని ఎలా సమానం అవుతుందండి? రెండింటిని దాతాడుని ఈ తాడుని గుంజుకొచ్చి ఒక లైన్ మీద పెట్టడం కాదు. నువ్వు శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, రెండుగా ఉన్న శ్వాసలు ఒక్కటిగా సమానంగా ఒకే స్థితిలోకి వచ్చి ఉచ్ఛ్వాస అంటే చూడండి, మీరు చెక్ చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు మీరు ధ్యానంలో లేరు, మీరు శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, రెండుగా ఉన్న శ్వాసలు ఒక్కటిగా సమానంగా ఒకే స్థితిలోకి వచ్చి ఉచ్ఛ్వాస అంటే చూడండి, మీరు చెక్ చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు మీరు ధ్యానంలో లేరు, మీరు శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, రెండుగా ఉన్న శ్వాసలు ఒక్కటిగా సమానంగా ఒకే స్థితిలోకి వచ్చి ఉచ్ఛ్వాస అంటే చూడండి, మీరు ధ్యానంలో లేరు.
ఒక ముక్కు రంధ్రం నుండి గాలి లోపలికి వెళ్తుంది, ఇంకో ముక్కు రంధ్రం నుండి గాలి, ఇది తెలుసు. మళ్ళీ మనం ధ్యాన స్థితిలోకి పూర్తిగా తెలుస్తుంది మనకి. ధ్యానంలోకి వెళ్ళిన మనకి ఏ ఆలోచనలు లేవో ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక రంధ్రం నుంచి రావడం ఒక రంధ్రం నుంచి పోవడం ఏదైతే ఉందో 2 రంధ్రాల నుంచి ఒకేసారి వస్తుంది, 2 రంధ్రాల నుంచి ఒకేసారి పోతుంది. ఆ స్థితి వస్తుంది ధ్యానంలో మనకి. అది సమానం చేయమంటుండు. ఏం చేయాలి మనం మరి సమానం చేయాలంటే ఆలోచనలని కట్ చేసి ఏం చేయాల? అన్నిటికీ ధ్యానం అనే ఆన్సర్ ఇస్తున్నారు కానీ వివరంగా అడుగుతున్నా నేను. ధ్యానం అంటే అయిపోతే అక్కడ ఆన్సర్ పూర్తిగా రాలే. మీ యొక్క ఏం పెట్టాలి? ఆలోచనలని కట్ చేసి మీ ధ్యాసని పెట్టాలి, అప్పుడు ధ్యానం అవుతుంది. ముందే ధ్యానం కురికితే ఎట్లా? ఫస్ట్ ఏం చేయాలా? ఆలోచనలని కట్ చేసి మీ ధ్యాసని మనం పెట్టనీయదండి మనసు. అది చాలా ముఖ్యమైన పాయింట్. ధ్యాసని దేని మీద నిలపాలి? ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద నిలిపితే మనసు ఏం చేస్తుంది? అద్దదుపా బయట పోదంపా అని ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచననే మనస్సు. అదేం చేస్తుంది? ఆ ఆలోచన మీ ఆరాలతో గుసలాడిల్లు అనుకోండి, మీ ఆరాలు ఎక్కడుంది? ఆ గుసలాట ఎక్కడైంది అక్కడికి వెళ్ళిపోతావా లేదా నువ్వు? అంటే నువ్వు ఇక్కడున్నావా అక్కడున్నావా? అంటే నీ మనసు ఏం చేసింది? ఒక ఆలోచన రూపంలో నిన్ను అక్కడికి తీసుకెళ్ళింది. అప్పుడే మనం బుద్ధిని ఉపయోగించుకోమని భగవంతుడు మనకు మనస్సుతో పాటు బుద్ధిని కూడా పెట్టిండు. మనం ఏం చేయాలా? మనసు అడ్జేస్తే మనం ఏం చేయాలా? మన యొక్క ధ్యాసని పట్టుకురావాలి. ఆలోచనని కట్ చేసి అటు వాడేసి ధ్యాసని తీసుకొచ్చి శ్వాస పైన నిలపడమే బుద్ధి. సరే నిలిపినాం, ఏమైతుంది? నిలిపగా ఉండగా 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 ఆ శ్వాస సమానమైపోతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు 2 ఒకటిగా మారి పైకి వెళ్ళి ఈ సహస్రారంలో కూర్చుంటుంది. ఇక్కడ కూర్చోగానే ఈ రంధ్రం ఓపెన్ అవుతుంది. అప్పటిదాకా ఈ రంధ్రం ఓపెన్ కాదండి. అంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో చూడండి. గీతలో చెప్పిండు, ఏ పత్రిజీ చెప్పింది కాదు, సునీత మేడం చెప్పింది కాదు, పరమాత్మ సాక్షాత్తు నారాయణ నీ అంతర్యామి చెప్పిండు. అయినా మన నెత్తికి ఎక్కలేదంటే ఇంకా మన నోలు కాపాడతారు. అబ్బో కరోనా వచ్చింది, ప్రతి దానికి దేవుణ్ణి నిందించడం, లేకపోతే పక్కింటోని ఎదురింటోని. అన్నింటికి కారణం నువ్వే 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 అన్నది మానేయాల. అన్నిటికీ కారణం నేను 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 అని తెలుసుకొని సత్యంలో జీవించాలి. ఆ నేను అన్నది తెలుసుకుంటే ధ్యానం చేస్తే జ్ఞానం వస్తే ఆ జ్ఞానంలో ఆ అగ్ని పెరుగుతున్న కొద్దీ మన కర్మలు పోతాయి. చూడండి ఎంత అద్భుతంగా ఇచ్చిండు. ఏ విషయం విన్నా కూడా ఏం చేయాలో? మోసుకొని రావద్దు మన ఇంటికి. ఏ చెవులో ఏ మాట పడ్డది, ఏ కళ్ళతో ఏ చూసినావు అక్కడనే మర్చిపో. మోసుకొని వస్తే నష్టం ఎవరికి? మోసుకొని వచ్చిన వాళ్ళకి. అందుకని అంత స్పష్టంగా ఇస్తుండు ఈ గీతలో. శబ్దాది స్పర్శ బాహ్య ఇంద్రియాలతో వచ్చిన ఏ విషయాన్నైనా బయట నుంచి బయటకే నెట్టివేసి నీ ధ్యాసని భ్రూమధ్యంలో నిలిపి నీ ప్రాణాన్ని అపానాన్ని అంటే నాసికా రంధ్రాలలో ప్రవహిస్తున్న నీ ప్రాణ అపాన అనే శ్వాసని 2గా ఉన్న శ్వాసని సమానంగా చేస్తే అప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అయి విశ్వశక్తిని నువ్వు తీసుకున్నప్పుడు నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అప్పుడు ఆరోగ్యం వస్తుంది, పరమాత్మకి దగ్గర అవుతావు అని ఈ శ్లోకం చెప్తుందండి. చూడండి భగవంతుడు ఎంత చెప్తున్నాడు. మనకు భగవద్గీత వినుడద్దు, ఆచరించుడు వద్దు. ధ్యానం అవసరమా కాదా? ఇప్పుడు ధ్యానం చేయమన్నాడా లేదా? పూజలు చేయమన్నాడా? ఏం చేయమన్నాడు గీతలో? మరి ఇక్కడ ఏం చెప్పిండు? ధ్యాసను ఎక్కడ నిలిపమన్నాడు? విగ్రహం మీద నిలిపంలే, నీ భృగిటి మధ్యలో. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్దాం, శివాలయం దగ్గరికి వెళ్దాం. శివాలయాలు చూశారు కదా అందరూ. మరి భృగిటి మధ్యలో ఏముంది అంటే
శివుని గుడికి పోతే నంది ఏడుంటదండి? నంది ఏడుంటది? గుళ్ళో ఉంటాను అందరికి తెలుసండి, ఎదురుగుంటా అని కూడా తెలుసు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం రాలి. ఇంకా డీప్గా చెప్పండి. మీ మెదడిలా ఏడుంటది నంది? బయట గర్భగుడికి. మరి శివుడు ఏడుంటాడు? గుడిలో, గర్భగుడిలో. ఈ రెండింటి మధ్యలో తేడా ఉందా లేదా? నంది బయట అంటే ఇగో నంది ఇది, మన రెండు కనుబొమ్మలే నంది కొమ్ములు. బయటనే ఉన్నాయా లేదా కొమ్ములు? అలాగే లింగం ఎక్కడుంది? గర్భగుడి. ఇది మన గర్భం. ఇందులో ఒక గుడి ఉందా లేదా? దేహమే దేవాలయం అని చెప్పిండు, విన్నామా? మరి దేహమే దేవాలయం, ఈ దేవాలయంలో గర్భగుడి ఉంటుంది కదా, ఆ గర్భగుడిలో ఉన్న మధ్యలో ఉంటుంది చూడండి. మధ్యలో అంటే ఇగో ఇది మధ్యస్థానం. ఈ మధ్యలో ఎవరున్నారు? ఆత్మలింగం ఉంది. అంటే మనం ఏం చేస్తామంటే గుడంతా చూసొచ్చి నంది కొమ్ములకి వెళ్ళి మళ్ళొకసారి చూస్తాం. చూడాలి, అది సత్యం. కానీ ఎందుకు చూస్తామో తెలియదు. చూడడం ఓకే, ప్రశ్న వేయాలడ గుడిలా, పంతుల్ని పీక తినాల. ఎందుకు చూడాలా? ప్రశ్న వేస్తే చెప్తాడా? చెప్పని. చెప్పకపోతే ఇంకో చోట తెలుసుకుందాం. కానీ ప్రశ్న నీ లోపల తట్టాలి. తట్టి నా కొద్ది ఎదుగుతావండి. ఎందుకు చూడాలా? ఇందాకనే గుడి లోపలికి పోయినా, అభిషేకం చేసినా, అన్నీ చేసినా, అన్నీ అయిపోయినాయి కదా, మళ్ళీ ఎందుకు చూడాలి అంటే ఆ రెండు కొమ్ముల మధ్యలో అంటే ఇది మధ్యస్థానం. చూస్తే కేవలం లింగం మాత్రమే కనిపిస్తుంది తప్ప వెనకాల ఉన్న విగ్రహాలు కనిపించవండి. అంటే నీ రెండు కనుబొమ్మల మధ్యలో దృష్టిని నిలిపి అన్నాడు ఇక్కడ. అంటే నీ భ్రూమధ్యంలో నీ ధ్యాసను నిలిపితే నీ మధ్యస్థలంలో అంటే హృదయంలో ఉన్న ఆత్మలింగము కనిపిస్తుంది అని చెప్పి గుడిని నిర్మించడం జరిగింది. మరి గుడి వెనకాల, ఇంకా అయిపోలేదండి చెప్పుడు. గుడి వెనకాల అంటే గుడి వెనకాల కాదు, ఆ లింగం వెనకాల ఏమేమి ఉంటాయండి? ఏమేమి ఉన్నాయి కనీసం గుర్తుందా? ఇలా మనం పోయినాం కాబట్టి మీరు చెప్తున్నారు. ఏమేమి ఉంటాయండి? లింగం వెనకాల ఫస్ట్ ఎవరు ఉంటారు? వినాయకుడు. ఫస్ట్ మీరు గమనించండి, గద్దె కట్టి ఇప్పుడే మళ్ళీ సాయంత్రం గుడికి వెళ్ళి చూసిరండి. లింగమేమో కింద అక్కడ అభిషేకం దగ్గర ఉంటే దాని వెనకాల ఒక గద్దె కట్టి దానిపైన ఫస్ట్ వినాయకుడు, తర్వాత అమ్మ అంటే లక్ష్మీమాత ఉంటుంది, తర్వాత జంట నాగులు ఉంటాయి. రైట్? డౌటా? ఈ మూడు ఉన్నాయి. ఈ మూడింటి వెనక కానీ ఎక్కువ శాతం మీరు గమనించండి, కొన్ని ఆలయాలు గమనించండి, ఎక్కువ శాతం ఫస్ట్ వినాయకుడు, లక్ష్మి అంటే లక్ష్మి గణపతి, లక్ష్మి అంటాం, లక్ష్మీ గణపతి అంటాం. లక్ష్మీ గణపతి అంటే లక్ష్మి అంటే డబ్బు కాడికి వెళ్ళకండి, అమ్మవారు. శ్రీమాత్రే నమః ఉన్నది ఒకటే అమ్మ, ముగ్గురు అమ్మల మూల కుటుంబం, ఆ అమ్మవారు లక్ష్మీ గణపతి అంటారు. అంటే మూల ఆ వినాయకుడిని ఎందుకు పెట్టిండు ఆ లింగం వెనకాల అంటే యోగులు ఫస్ట్ ఈ యొక్క టెంపుల్ని భూమి మీదకి తీసుకొచ్చిండండి. ఫస్ట్ యోగులు ఏ టెంపుల్ని? శివాలయాన్ని. ఫస్ట్ శివుని ఆలయాలు అంటే లింగారూపంలో ప్రతి స్త్రీ ప్రతి పురుషుడి యొక్క రెండు లింగాలే లింగము. ఆ నీళ్లు పోస్తే ఆ దార బయటకు వెళ్తుంది స్త్రీలింగము, పైన ఉండేది పురుషలింగం. ఎంత అద్భుతంగా ఇచ్చిండో చూడండి. స్త్రీ పురుష లింగాలు కలిస్తే అక్కడ అభిషేకం జరుగుతుంది. మరి వెనకాల ఉన్న వినాయకుడు మన శరీరంలో ఎక్కడ ఉన్నాడంటే మల విసర్జన స్థానంలో. అంటే మనం మలాన్ని బయటకు పంపించే స్థానాన్ని మూలాధారము అంటాం. అక్కడ ఉన్నాడు.
ఆయన స్థానం అది. అందుకే మన శరీరంలో ఫస్ట్ ఆయన ఉంటాడు కాబట్టి ఆయనని మేలుకొలిపితే, మనలో శ్వాస మీద ధ్యాస పెట్టి మేలుకొలిపితే అక్కడ ఉన్న శక్తి అంటే ఆ మూలాధారంలో ఒక శక్తి ఉందండి మనకి. అదే ఆ మొత్తం ప్రపంచమంతా సృష్టినంతా ఆక్రమించుకున్న శక్తి అన్నట్టు అది. ఆ శక్తి మన మూలాధారంలో మరి పాములాగా, అంటే పాముని అక్కడ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చిందంటే మన యొక్క శక్తి ఎలా ఉంది అక్కడ మూలాధారంలో అంటే, పాముని గమనించండి, చుట్టుకొని పంటది చూడండి. మనం ఏమంటాం, పాముని తీసుకొచ్చే పెట్టెలో 3 చుట్లు చుట్టుకొని పండుకుంటది కదా, అలా మన శక్తి ముడుచుకొని అక్కడ మూలాధారంలో ఉంది. ఎప్పుడైతే ఆ నంది కొమ్ముల నుంచి మనం బృగిటి మధ్యలో నుంచి మనం లోపలికి చూస్తామో, మూలాధారంలో ఉన్న వినాయకుని దగ్గరికి వెళ్తామో, అమ్మవారు శక్తి ఇలా నాగుంబాము రూపంలో చూడండి, జంట నాగులు ఉన్నాయి కదా, అలా ధ్యాస పెడితే, మన శ్వాస మీద ధ్యాస పెడితే మనలోని శక్తి, ముడుచుకొని ఉన్న శక్తి జంట నాగులలాగా ఇలా పైకి వస్తుంది. ఆ పైకి వచ్చే శక్తే కుండలిని శక్తి. మనలోని శక్తులు మేల్కొనడము అని అక్కడ జంట నాగులని పెట్టింది. అది ఎప్పుడైతే మేల్కొంటుందో నీ హృదయంలో ఉన్న ఆత్మలింగము నీకు దర్శనమిస్తాడు అని చెప్పి ఆ ఆలయాన్ని అంత అద్భుతంగా యోగులు, మునులు, ఋషులు నిర్మించడం జరిగిందండి. మరి అంత అద్భుతంగా మనోళ్ళు నిర్మిస్తే మనం కేవలం అంటే కేవలం హీనంగా బతుకుతున్నాం. ఏ రోజన్నా శివాలయం అంటే మనకు అర్థమైందా? లోపలికి పోవాలి, ఓళ్ళ పూలు అంటే వాళ్ళ పువ్వులు తెంపుకపోవాలి. మన పువ్వులు కూడా కావు, ఎవరో ఒక్కళ్ళు మన పువ్వులు పెడతారండి, తెంపుకపోవాలి, అభిషేకం చేయాలి. మళ్ళీ అభిషేకం చేసేటప్పుడు కూడా నువ్వు నేను ముందు, కానీ ఏం తెలుసుకుంటేమండి. మరి ఆ అభిషేకం చేసేటప్పుడు నీళ్లు పోస్తాం, పోతాయా ఉంటాయా? పడిపోతే ఆగాయి. పత్రి పెడతాం, నువ్వు పెట్టిన కొద్ది అది పడిపోతుంది. మీరు గమనించండి, నువ్వేమన్నా పెట్టు పడిపోతూనే ఉంటుంది. నీ జీవితంలో కూడా అన్ని వస్తాయి కానీ ఉండవు. మనం ఏం చేస్తాం? రాగానే ఏడుస్తాం. అంటే ఇక్కడ ఏం తెలుసుకోమంటున్నాడు? అక్కడ అభిషేకం చేస్తుంటే అన్నీ పోతున్నాయి. నీ జీవితంలో కూడా అన్నీ వస్తాయి, అన్నీ పోతాయి. బాధపడకు, భయపడకు అని సందేశం ఇస్తుంది మన అభిషేకం. నీళ్ళు పోసినా జారిపోతే, పువ్వులు పెట్టినా జారిపోతే, పత్రి పెట్టినా జారిపోతుంది. నీ జీవితంలో కూడా ఏదొచ్చినా ఉండదు, వెళ్ళిపోతుంది, వస్తుంది, నేర్పడానికి వస్తుంది, నేర్పించి పోతుంది. నేర్చుకోకపోయినా పోతుంది, కానీ లేట్ పోతుంది. నేర్చుకుంటే తొందర పోతుంది, నేర్చుకోకుంటే లేట్ పోతుంది. చూడండి ఎంత అద్భుతం ఉంది. ఈ క్లాస్ మీరు 3 రోజులు వినాలని పెట్టినాం. ఈరోజు ఇంత కలకలలాడుతుంది. ఈ రోజు కలకలలాడితే మీ జీవితం కలకలలాడుతుంది. ఓకే, ఈ ప్రసాదాన్ని మీరు తీసుకున్నా కూడా కనీసం పట్టుకోపోతే చాలు. ఒక్కరోజు తీసుకున్నందుకు కూడా సంతోషమే, కనీసం తీసుకెళ్ళాలి. ఇప్పుడు శివలింగం పోతే ఏమర్థం కావాలి? శివుని గుడికి పోతే ఏమర్థం కావాలి? శివుడు మనలోనే ఉన్నాడు, ఆ శక్తి మనలోనే ఉంది, గణపతి మనలోనే ఉంది, అమ్మవారి శక్తి మనలోనే ఉంది, జంట నాగుల శక్తి అంటే కుండలిని శక్తి మనలోనే ఉంది అని చెప్పడానికే ఆలయాన్ని నిర్మించిందండి మహానుభావులు. కానీ మనం ఏం చేసినాం? తెలక ఆగిపోయినాం. తెలక ఆగిపోయిననే కదా తెలుసుకోమని గీత వచ్చింది భూమి మీదకి. సరే, తెలక ఆగిపోయినాం, తెలుసుకోవడానికి ఇది ఉందా లేదా? ఇప్పుడు ఇంట్లోకెళ్ళే కదా నేను చెప్పింది, నేనైతే సృష్టించి చెప్పలే కదా. చూడండి, మరి మనము పరమాత్మ దగ్గర కావాలి అంటే మనమే ఆత్మ, ఈ జీవుడే దేవుడు అని తెలుసుకునే జ్ఞానాన్ని మనకి పెట్టిండు. అదే భగవద్గీత. అంత మంచిగా చెప్తాడండి అర్జునునితోని.
నువ్వు నేను ఒకటే. వినలేమా ఈ మాట? విన్నామా? మరి విన్నప్పుడు నువ్వు నేను ఒకటే అన్న మాట ఎవరు మాట్లాడిండ్రు? కృష్ణుడు అనకుండి భగవంతుడు అని చెప్పండి. మళ్ళా కృష్ణుడు అంటే మళ్ళీ విగ్రహం దగ్గరికి వెళ్తారు. మరి భగవంతుడు అంటే అంతటా నిండి ఉన్న సర్వాత్మ, సర్వం అంతటా నిండి ఉన్న ఆత్మే సర్వాత్మ. మళ్ళా కృష్ణుడు అంటే ఏం చేస్తాం? సర్వాత్మానం విగ్రహం దగ్గరికి వెళ్తాం. వెళ్ళాల్సింది విగ్రహం దగ్గరికి కాదు, సత్యం దగ్గరికి. సత్యం నాశనం కాదు. విగ్రహం దగ్గరికి ఎందుకు ఉమ్మన్నారంటే అలా వెళ్ళి తెలుసుకుంటారని వెళ్ళాలి. ఎందుకంటే మన ఆత్మ చిన్నగా ఉంది, సత్యం తెలియదు కదా. చిన్నపిల్లలకి అన్నీ తెలుస్తాయా? తెలియదు. కాబట్టి తల్లిగా మనం ఉండి, తల్లి దైవంగా ఉండి ఎలా నేర్పుతుందో మన ఆత్మకి దైవం తోడయి నేర్పుతున్నాడు. అదే మొట్టమొదటి విగ్రహం దగ్గర మనం నేర్చుకోవడానికి ఆలయాలని భూమికి దించిండు. మళ్ళీ ఆలయాలు ఎక్కడుండేవంటే కొండల పైన, గుట్టల పైన. ఎందుకుండేవి మరి అక్కడ ఎందుకుంటాయి? ఒకప్పటి ఆలయాలన్నీ స్వయంభుగా వెలిసిన చాలా చాలా ఆలయాలు అయితే గుహలలో, అయితే పైన. ఒక గుట్ట మీద గుడి ఉందనుకోండి, మనం మెట్లెక్కి వెళ్ళాల. ఇప్పుడంటే వెహికల్ వెళ్ళేలాగా చేస్తున్నారనుకోండి. మెట్లు ఎక్కుతూ వెళ్ళినప్పుడు ఎవరైనా ఏమన్నా జ్ఞానం తీసుకున్నారా? ఎందుకు మెట్లు ఉన్నాయి, ఎందుకు పైన కూర్చున్నాడు, ఏ దేవుడైనా ఎక్కువ శాతం పైన ఉంటాడు. ఇప్పుడు మనం కట్టుకున్నాయి కాబట్టి కింద ఉన్నాయి. ఎందుకంటే మీరు గమనించండి, మనం మెట్లెక్కే వెళ్ళాలి. ఇప్పుడు చెప్తలే, ఖచ్చితమని చెప్పట్లే, ఇప్పుడు ఉంది అంటే మనం మెట్లెక్కి వెళ్ళాలని అది అలా నిర్మించిండు. ఎందుకు మెట్లెక్కే వెళ్ళాలి అంటే మనం మెట్లెక్కేటప్పుడు మీరు గమనించండి, మన ధ్యాస మొత్తం శ్వాస మీదకి వస్తుంది. వస్తారా రాదా? మీ శ్వాస ఎలా ఉంటుంది అప్పుడు? ఆయాసంగా, స్పీడ్గా వస్తూ పోతూ. అది తప్ప ఇంకేమన్నా ఉంటుందా? సౌండ్ ఎలా వస్తుంది? బుస్సు బుస్సు బుస్సు, నాగంబాబు లాగా ఇలా వస్తుంది. ఆడ ఆలోచన వచ్చిందా? ఒక్క ఆలోచన అన్న వేస్ట్ ఆలోచన వస్తుందా? అదే ధ్యానం. కాబట్టి అంటే చూడండి, మెట్లు ఎక్కుతూ ఉంటే ఆలోచన లేని స్థితికి వెళ్ళి శ్వాస మీద ధ్యాసతో వెళ్ళి 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 గర్భగుడిలో ఉన్న పరమాత్మని దర్శించుకుంటున్నాము కదా. అది చెప్పడానికే పైన కూసున్నాడు దేవుడు. మరి ఇక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ సహస్రారాన్ని చేరుకోమన్నాడు. అందుకనే అందరు దేవుళ్ళు పైన కూర్చున్నారండి, గుట్టల పైన. మనమేమో రోడ్లు వేసుకున్నాం. అన్నిటికంటే ఎక్కువ శక్తివంతమైనది ఏదంటే తిరుపతి కొండ. 7 కొండలు, ఒక్క కొండ కాదు. ఒక్క కొండ ఎక్కితేనే దమ్ము దమ్మొస్తుంది. మరి 7 కొండలు ఎక్కాలంటే నీ లోపల ఉన్న ఏమున్నాయి? మన లోపల 7 చక్రాలు, 6 చక్రాలు ఉన్నాయి. 7వది స్థితి. అంటే అక్కడ 7 కొండలు ఎట్లున్నాయో అవి మొత్తం నీ శరీరంలో ఉన్నాయని చెప్తున్నాడు. ఇది సద్గురు వచ్చి చెప్పేదాకా మనకు వెళ్ళలే. అంటే అక్కడ ఎక్కుతున్నారు కానీ ఇక్కడ ఎక్కట్లేదు. అక్కడ ఎక్కితే వెంకటేశ్వరిని చూడనిస్తుండ్లా, చలో నడండి 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 అంటారు. కష్టపడి 7 కొండల మెట్లు ఎక్కితే ఒక్క నిమిషం కూడా చూస్తలేం మనం. పోయంటే మన కళ్ళే మూసుకుంటాం కదా. మరి కళ్ళారా ఏడే చూసుకుంటాం?
అంటే మరి ఈ కొండలు ఎక్కాల ధ్యానం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా. ఫస్ట్ మూలాధారం వినాయకుడు ఉన్నాడు, స్వాదిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. ఈడున్నాడు 7 కొండల వాడు. ఇప్పుడు ఈడ వాళ్ళన్న వాపస్ పంపిస్తారా చూడకుండా? ఒక్క నిమిషం కూడా ఆడని కూడా నిలబడనియ్యరు నేను. అంటే అలా కలియుగ దైవం అండి ఆయన, మన కలియుగ దైవం. మన కలియుగాన్ని పరిపాలించేదేమో రాక్షసుడైతే, కలి పురుషుడైతే, కలియుగ దైవంగా భూమి మీదకి వచ్చిన మహానుభావుడే నారాయణుడు వెంకటేశ్వరుని అవతారంలో వచ్చిండు. కాబట్టి మనకి ఇక్కడ కూసున్నాడు ఆయన సహస్రారం. అందుకే ఈ రంధ్రాన్ని తెరుచుకోవాలి, ఆయన శక్తి లోపలికి వస్తుంది. వెంకటేశ్వరుడు వేరు కాదు, కృష్ణుడు వేరు కాదు, రాముడు వేరు కాదు, నారాయణుడు వేరు కాదు, బ్రహ్మ వేరు కాదు, విష్ణువు, అందరూ కలిసి ఒక్కటే. అంత ఒక్కొక్క పని మీద. వీళ్ళు ముగ్గురు ఎందుకండి? ఒకళ్ళు బ్రహ్మగా, ఒకళ్ళు విష్ణుగా, ఒకళ్ళు మహేశ్వరుగా. అంటే ఒకళ్ళు సృష్టించడానికి, నడిపించడానికి, అంతం చేయడానికి ఉన్నారు కాబట్టి ముగ్గురు రావాల్సి వచ్చింది. ఆ ముగ్గురు పని చేయాలంటే వాళ్ళకు పక్కలకు శక్తులు ఉండాలి. వాళ్ళే ఆది పరాశక్తి, లక్ష్మీమాత, జ్ఞాన సరస్వతి. శక్తులు లేకుండా పని జరగదు. కాబట్టి అందుకనే మనకి శ్లోకాలలో అంత చక్కగా ధ్యానం గురించి చెప్పిండు. మరి ధ్యానం వాళ్ళు వచ్చి ధ్యానం చెప్తారు, పూజ వద్దంటారు. మేము పూజ వద్దనట్లేదండి, పూజ చేస్తూ, మీరు పూజ చేసుకుంటారా చేసుకోరా మీ ఇష్టం. ఆ దీపం పెట్టినా కూడా ఈ దీపం పెట్టకపోతే నీకు మోక్షం రాదు. నువ్వు ఎన్ని రోజులు ఆ దీపమే పెడుతున్నావు. మరి ఈ దీపం పెట్టాలని తెలుసుకోవాలి. కాబట్టి ఆ దీపం పెట్టాల్సిన అవసరం లేదు, ఈ దీపం పెట్టు. ఈ దీపం పెడితే మోక్షం వస్తుంది. ఎన్ని రోజులు పెట్టినా ఆ దీపం దగ్గర నీకేం దొరుకుతుంది తెలుసుకుంటలేవు. కాబట్టి అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు కావాలంటే. అసలు దీపం వెలిగించట్లేదు కాబట్టి అసలు జ్యోతి జ్ఞాన జ్యోతి. అది వెలిగిందనుకో అజ్ఞానం పోతుంది, అది జ్ఞాన తపస్సుగా మారుతుంది. కాబట్టి ధ్యానం అనేది సాక్షాత్తు భగవంతుడే భగవద్గీతలో పెట్టిండు. కాబట్టి ధ్యానం ఎవరో పత్రిజీ ఇచ్చిందో, జానాబాయి ఇచ్చిందో, సునీతా మేడం ఇచ్చిందో, పిఎస్ఎస్ఎం ఇచ్చిందో కాదు, పరమాత్మ ఇచ్చిండు. పరమాత్మని చేరుకునే ఒకే ఒక ఏకైక మార్గమే ఆత్మ ప్రయాణము, అదే ధ్యానము. అంత మించి వేరే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరము, మన వయసు ఎంత ఉంది అమ్మ, మళ్ళా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయాలి. ఒకటేసారి 3 గంటలు 4 గంటలు అవసరం లేదు. ఎందుకంటే మనకు తెలియదు. కాబట్టి నువ్వు పూజ చేస్తావా, చలో చేయు, కానీ తక్కువ టైం తీసుకో. పూజ చేసి దీపం, లేకపోతే దీపం ముట్టియు, మంచిగా సువాసన లాంటి అగరబత్తులు ముట్టించుకొని ఆ గుడిలోనే, నీ యొక్క దేవుని గుడిలోనే నీ వయసు ఎంత ఉందో అంతసేపు ధ్యానం చేయి. అటు నీ పూజ అయింది, ఇటు నీ ధ్యానము అయింది. చేయగా 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 ధ్యానమే నిన్ను మారుస్తుంది. మేము మార్చాల్సిన అవసరం లేదు. చెయ్యాలా వద్దా అన్న స్థితికి నువ్వే వస్తావు. ఎందుకంటే ఎందుకు చేయొద్దు అంటే, చెయ్యడం అయిపోయింది, 1వ తరగతి చదవడం అయిపోయిందండి, 2వ తరగతికి వెళ్ళాలి. చదివి 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 అటు 10వ తరగతికి పోయిందా లేదా? అలాగే చేసి 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 ఎన్నో జన్మల నుంచి పూజ చేయడం అయిపోయింది. ఎన్నో జన్మల నుంచి నువ్వు తమో గుణంలో ఉన్నప్పుడు నీకేం తెలియదు. కాబట్టి ఆత్మ అమాయకంగా భూమి మీదకి వచ్చినప్పుడు పూజలే చేస్తామండి. అప్పుడు కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత అందుకే కదా చెప్తున్నా. మరి జన్మ ఉందా లేదా అంటే పునరపి మరణం అంటున్నాడు. మళ్ళీ పునరపి అంటే పుట్టినోళ్ళు చస్తున్నారు, చచ్చినోళ్ళు అంటే జన్మ ఉన్నట్టే కదా. మళ్ళా అంటే పోయొచ్చినావు అన్నట్టే కదా, మళ్ళీ పుడతావు అన్నట్టే కదా. అందుకే ఇక్కడ ఏం చెప్తుండంటే, జన్మల నుంచి ఇప్పుడు 1వ తరగతి చదువుకోవడం, 2వ తరగతి చదువుకోవడం, ఎలా చదువుతూ ఉన్నా కొద్ది 10వ తరగతి 12వ తరగతి ఎలా జరుగుతున్నామో, ఇక్కడ కూడా మన ఆత్మ
ఎన్నో జన్మల నుంచి పూజలు చేసి వచ్చింది, దాని అనుభవం అయిపోయింది ఆత్మకి. ఇంకా అక్కడ ఆత్మ పూజలు చేయది, స్తోత్రాలు నేర్చుకుంటుంది. అంటే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం పూజలు హారతులు బాగా వాడతారు వాళ్ళు. చూడండి, కొందరే పూజలు చేస్తారు, వాళ్ళకి స్తోత్రాలు వాడడం రాదు. అంటే వాళ్ళ ఆత్మ పెద్దది నీకంటే. ఎవరైతే జపం చేస్తారో వాళ్ళు ఈ స్తోత్రాలు పాడిన వాళ్ళకంటే ఆత్మ పెద్దది అని తెలుసుకోవాలి. ఎవరైతే జపం ముందట ధ్యానం చేస్తారో ధ్యానం చేసే ఆత్మ ఇంకా పెద్దది, జపం చేసే ఆత్మ కొంచెం చిన్నది. ఇక్కడ ఆత్మతో సంబంధం అండి, శరీరంతో సంబంధం లేదు ఇక్కడ. కాబట్టి ఆత్మ ఎన్నో జన్మల నుంచి పూజలు చేసి అయిపోయి, పూజలు చేసే వాళ్ళు ధ్యానానికి అర్హులు కారు, రారు కూడా, రారు, వచ్చినా నిలబడలేరు. ఒకవేళ స్తోత్రాలు వాడే వాళ్ళు ఎలా అంటే నాకే పాడడం వస్తుంది అన్న అహంలో కొట్టుకపోతారు. దాన్నే మనం రజోగుణము అని. మరి ఈ రజోగుణం వల్ల ఏమవుతుంది? కోపం వస్తుంది. కోపం వల్ల ఏమవుతుంది? క్రోధంగా మారుతుంది. క్రోధంగా మారితే ఏమవుతుంది? వివేకాన్ని కోల్పోతావు, రావణాసురుని లాగా. అలా మనము ఆ స్టేజ్లో ఉండకూడదు అనే మనకి మళ్ళా జపమాల చెప్పింది. జపం దింపుతాం అంటే ఒక్కొక్క మెట్టు, 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి, ఇది లాస్ట్ స్టేజ్. మన చదువు అనేది కూడా చదువుతున్న కొద్దీ ఎలా ఉంటుందో బాహ్య చదువు, అలాగే ఆత్మ చదువు కూడా. అమ్మ ఎవరు కూడా మీకు, మన మాస్టర్లు కూడా మీరు ముందే పూజలు చేయడం మానేయండి అని చెప్పకూడదు. పూజలు చేస్తూ ధ్యానం చేస్తే వాళ్ళే ఒకరోజు మానేస్తారా మానేయరా చూసుకోవాలా, అది వాళ్ళ ఇష్టం. మనం ముందే పూజలు మానేయమని చెప్పొద్దండి. ఎందుకంటే పూజలు మానేయడం కాదండి, పూజలు చేసి వచ్చిన ఆత్మవి నువ్వు అని తెలుస్తలేదు కాబట్టి. మనకు తెలుసు, మరి మనకు తెలిసింది వాళ్ళ మీద రుద్దుతామంటే ఎట్లా? అవునా కదా మేడం? మరి మనకు తెలిసింది వాళ్ళకు తెలియాలంటే ఫస్ట్ వాళ్ళు ధ్యానం చేయాలి. మెల్లిమెల్లిగా వాళ్ళని ధ్యానంలోకి తీసుకొచ్చి ఇలా చెయ్యండి, ఇంత వయసు ఉంది, ఇన్ని నిమిషాలు చేయాల. ఎవరికి ఎంత వయసు ఉంది అన్ని నిమిషాలు తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ధ్యానం చేసి 2 సార్లు చేయాలి. చేస్తూ క్రమం తప్పకుండా ఎవరైతే చేస్తారో పూజలు చెయ్యాలన్న ఆలోచన రాదు. దీపం పెడతాం, ధ్యానం చేస్తాం, దీపం పెడతాం, ధ్యానం చేస్తాం, మళ్ళీ ఆ స్టేజ్ కూడా దాటుతాం. అప్పుడు నీ ఆత్మస్థితికి వెళ్తున్న కొద్దీ అప్పుడు తెలుస్తుంది భగవద్గీత, నీకు అప్పుడు అర్థమవుతుంది. చెప్పిన దానికంటే నీ సొంతంగా నీ సొంత నాలెడ్జ్తో చదివి ఆచరించిన దానికి తేడా ఉంటుంది కదా. అలా రావాలి అంటే ఫస్ట్ ధ్యానం చేయాలి. మనసు లేని స్థితి, మనసు శుద్ధి కావాలి. మీరు గమనించండి, ఏ పూజలోనన్నా కూర్చుంటే మీతో పాటు మీ మనసు కూర్చుంటుందా చెక్ చేసుకోవాలి. మీరే కూర్చుంటారా, మీ మనసేమో ఆమె నిద్రలో పోతుంది. జీవిత సత్యాలు తెలుసుకుంటూ నిద్ర ఎట్లా వస్తుందండి? ఎంత అద్భుతమైన క్లాస్ ఇది. వాళ్ళకి వినడానికి అవకాశం లేదు. వంటలు చేస్తున్నారు పాపం, మా క్లాస్ పోతుంది, మా క్లాస్ పోతుంది అని వాళ్ళు మనకు సేవ చేస్తూ. అందుకనే మన జీవితంలో పూజ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి. పూజ చేయమన్నాడు, ఏ పూజ చేయమన్నాడు? రూపాయి ఖర్చు లేని పూజ చేయమన్నాడు. అదే కదా నిన్నటి నుంచి నేర్చుకుంటుంది, అదే కదా. శ్లోకం కూడా ఉంది కదా. ప్రతి ఇంట్లో భగవద్గీత తీయండి, 9వ అధ్యాయం తీయండి, 26వ శ్లోకంలో ఉంది. 1 రూపాయి ఖర్చు లేని పూజని చెయ్యండి, అంతరంగాన్ని శుద్ధి చేసి. 1 రూపాయి ఖర్చు లేదండి ఆ పూజకి. అప్పుడు పువ్వు పెడతావా, పత్రం పెడతావా, పండు పెడతావా, నీళ్లు పోస్తావా? ఫస్ట్ ఏం చేయాలా? అంతరంగం శుద్ధి చేసుకోవాలా. అంతరంగం శుద్ధి చేసుకోవడానికి మీరు అందరు ఎంత ఇచ్చిండ్లండి? ఇది కూడా ఫ్రీయే కదా, అంటే ఇది కూడా ఉచితమే. దేవుడు ఉచితమే ఇచ్చిండు, గురువులు ఉచితమే ఇస్తారు. కాబట్టి ఆ శ్లోకాన్ని ఏ శ్లోకం పట్టకపోయినా కనీసం 9వ అధ్యాయంలో 26వ శ్లోకంలో పత్రం పుష్పం ఫలం తోయం అనే శ్లోకాన్ని
గట్టిగా పట్టండి. ఆ శ్లోకం ఏం చెప్పింది? అంతరంగాన్ని ఆత్మశుద్ధితో ఉత్తుత పెట్టమనిలే, ఆత్మశుద్ధితో పత్రం పెట్టినా స్వీకరిస్తాను అంటున్నాడు. ఆత్మశుద్ధి లేనే లేదు నీ దగ్గర. మనసు మొత్తం మైల ఉంది. ఏం మైల? ద్వేషాలు, కోపాలు, ఈర్ష్యలు, పగలు, ప్రతీకారాలు. అందులో కరుణ లేదు, ఓ దయ లేదు, ఓ ప్రేమ జోలికి వెళ్ళాక అవసరం లేదు పోనీ. ధర్మం లేదు, సత్యం లేదు, అహింస అసలే లేదు. మొత్తం హింసనే ఉంది నీ లోపల. ఆ కోడిని తిందామా, ఈ కోడిని తిందామా, ఈ మేకని తిందామా, ఆ మేకని తిందామా, ఈ పోష వేద్దామా, ఆ పోష వేద్దాం. ఇవన్నీ నీ లోపల ఉన్నప్పుడు అంతర్శుద్ధి ఎలా అవుతుంది? మరి అంతర్శుద్ధి లేనప్పుడు అంతర్శుద్ధితో పెట్టిన పత్రిని స్వీకరిస్తా అన్నాడు. ఉత్తుత్త పత్రిని స్వీకరిస్తాను. నువ్వు ఎన్ని పత్రిలు పెట్టినా అది స్వీకరించడు, నీకు ఫలితం లేదు. అర్థమైందా ఇప్పుడు గట్టిగా? అందుకనే మనము పరమాత్మ అసలు ఏం చెప్తుండో ఫస్ట్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత పూజ చేస్తావా, స్తోత్రం పడతావా, జపం చేస్తావా, ధ్యానం చేస్తావా, శాకాహారిగా మారుతావా? అహింస మార్గం అనే అసలు మొట్టమొదటి పుష్పం అడిగిందే పరమాత్మ. గీతలోనే ఉందండి అది కూడా. ఆ పుష్పం పేరే అహింస. నిన్ను చామంతి పువ్వు అడగలే, నిన్ను గులాబీ పువ్వు అడగలే, నిన్ను అసలు ఏ పువ్వు అడగలే. ఆ అడిగిన పువ్వు పేరు అహింస. ఫస్ట్ నిన్ను నువ్వు హింసించుకోకు, ఎవరిని హింసించకు, ఏ జీవి జోలికి వెళ్ళకు. అదే మొట్టమొదటి పుష్పం. ఆ పుష్పాన్ని నువ్వు సమర్పిస్తే గింత నాకు ఏ దీపం పెట్టాల్సిన అవసరం లేదు, నన్ను మొక్కాల్సిన అవసరం లేదు అన్నాడు. ఇంకేం కావాలండి? కానీ మనం ఆయన చెప్పిన అస్సలు ఒక్కటి కూడా చేస్తలేం. మొక్కడం, కోరుకోవడం, మొక్కడం, కోరుకోవడం. వంట అయిందా మేడం? టైం బాగా అవుతుంది. చెప్పట్లేదు మరి, మీరు సైగలు చేయాలి కదా. ఎంతైంది? 1:40.